ఏంటి ఏం వంటలు చేయలేదా? అంటే నేను వంట చేస్తుంటే నచ్చట్లేదు కదా, ఎలాగో స్విగ్గీ జొమాటో చేసుకుంటారు, అందుకే వంట చేయకుండా లైట్ తీసుకున్నా. దీనికి ఇస్తా చూడు. మంత్ కదా, డబ్బులు లేవు. బృందా, ఏంటి? మంత్ కదా, డబ్బులు లేవు. ఈ రోజుకి నువ్వే స్విగ్గీ జొమాటోనో చేయొచ్చు కదా. అయ్యో నేను వంట చేయాలా? చేసుకోండి, ఆర్డర్ చేసుకోండి. ఏంటి అది? పొట్లకాయ పులిహోర. మనిషి నాకు ఎవడైనా పొట్లకాయతో పులిహోర చేస్తాడా? అంటే కొత్తగా ఉంటుందని. చంపేద్దాం అనుకుంటున్నాను. అదేంటండి, మీకోసం ప్రేమగా చేస్తే. మరి ఇంకేమన్నాలనే, పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజైనా వంట సరిగ్గా చేసి పెట్టావా? నువ్వు చేసే వంట తినలేక స్విగ్గీ జొమాటోలో గోల్డెన్ మెంబర్షిప్ తీసుకున్నానే. రోజు క్లయింట్ కాల్స్ కంటే ఈ డెలివరీ బాయ్ కాల్సే ఎక్కువ వస్తున్నాయి. అయినా నాకు ఇవన్నీ అలవాటే కదా, ఏ స్విగ్గీయో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటలే. నువ్వు వెళ్ళు. ఏంటి రివెంజా? కాదు, అవెంజర్. సర్లే, కొంచెం కట్టింగ్లోనైనా హెల్ప్ చేయొచ్చు కదా. నేనే చేసుకుంటలే. ఓకే, అలాగే. నాకు కూడా కుక్ చేసేయే. ఇవ్వండి, వచ్చేసారా? వెళ్దాం పదండి. ఎక్కడికే? మర్చిపోయారా, ఈరోజు ఫంక్షన్ అండి. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందంట, పద వెళ్దాం. నాకు మూడ్ లేదు, మీరు వెళ్ళండి. ఏంటండి అలా చూస్తున్నారు? కోర్తే మళ్ళీ నేనేమన్నా రొమాన్స్ చేయడానికి రమ్మంటున్నాను. మూడు లేదంటావు. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ముహూర్తానికి 3 రోజుల ముందు మూడు నెలలేసి వెళ్తావు కదా. అదే మా ఫంక్షన్కి అయితే 3 లేదు 4 లేదు అంటావు. ఏవండి, వెళ్దామా? ఏంటే, కటన్ కట్ చేసి మరి కుట్టించుకున్నావా? అడిగితే డబ్బులు ఇస్తున్నాయి కదా. ఇదేం కటన్ డ్రెస్ కాదు. లాస్ట్ టైం వదిన షాపింగ్కి వెళ్ళినప్పుడు 1+1 ఆఫర్లో డ్రెస్ కొనిందని చెప్పా కదా, అది ఇదే. సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ఏదో జ్యువెలరీ షాప్కి యాడ్ ఇచ్చే హీరోయిన్లా రెడీ అవుతావు. అదే మా వాళ్ళ ఫంక్షన్కి అయితే ఇలా చీప్గా రెడీ చేసి వస్తావా? నాకు తెలిసే మీ ఇంటి వాళ్ళ ఫంక్షన్ కాబట్టి గంట ముందు రెడీ అయ్యావు. అదే మా ఇంటి వాళ్ళ ఫంక్షన్కి అయితే రెడీ అవుతావా? అది కాదండి. మా ఇంటి వాళ్ళ ఫంక్షన్కి వెళ్దామంటే 3 లేదు 4 లేదు అంటావు. అదే మీ ఇంటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అవుతావు. కొత్త చీర. అదే మా ఇంటి వాళ్ళ ఫంక్షన్కి అయితే కర్టన్ డ్రెస్ వేసుకొని వస్తావు. గోల్డ్ చైన్. మా ఇంటి వాళ్ళ ఫంక్షన్కి ఎప్పుడైనా వేసుకున్నావా? ఎన్నిసార్లు చెప్పినా మీ ఇంటి వాళ్ళు మా ఇంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు, వెళ్దామా వద్దా? నాకు మూడు లేదంట. ఓకే ఓకే, మీ ఇంటి వాళ్ళ గురించి నీకే లేనప్పుడు నాకెందుకు? ఆయనకు మూడ్ లేదంట, రానంటున్నాడు. చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదా? ఎవరే? అమ్మ. తెగారు. అదేంట్రా అత్తయ్య, నేను మీ అమ్మని. ఏంట్రా మాట్లాడువు? అమ్మా, ఫంక్షన్ కి ఎందుకు రాలే? ఆయన వాళ్ళ ఇంటి ఫంక్షన్ మనం ఎందుకు వెళ్ళాలమ్మా? రే ఎదవా, ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో కాదురా, మన ఇంట్లో. మీ ఇంట్లోనే ఫంక్షన్. రే ఎదవా, తొందరగా బయలుదేరి రండిరా. సరే అమ్మా. ఫంక్షన్కి వెళ్దామా? నాకు మూడ్ లేదండి.